అసెంబ్లీ నుంచి హేమ లైవ్లో ఉన్నారు. హేమ, అంటే ఎటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు స్పీకర్? ముఖ్యంగా అనర్హత పిటిషన్లని తోసిపుచ్చడానికి ప్రధాన కారణం ఏంటి? నెలకొన్నటువంటి తీర్పు కాసేపటి క్రితమే స్పీకర్ వెల్లడించారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు ఈ అనర్హత పిటిషన్ పైన ఏం జరగబోతోంది, నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పేటట్టు వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా, అసలు ఏం జరగబోతోంది అంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా మొత్తానికి స్పీకర్ అన్ని అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు విని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితమే వెల్లడించారు. మొత్తం ఎవరైతే 5 మంది ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ కండువా కప్పుకొని కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అంటూ కూడా ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు, వాళ్ళందరికీ కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. ఇదంతా కూడా 5 మంది ఎమ్మెల్యేలకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఇందాక మీరు అడిగినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే చెప్తుంది ఏంటంటే వీళ్ళంతా కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని అండ్ బీఆర్ఎస్ కండువాతో గెలిచి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత అందులో జాయిన్ అయ్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని పేపర్లో టీవీలో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ని ఆధారంగా చేసుకుంటూ నేరుగా స్పీకర్ని ఆశ్రయించారు. హైకోర్టుకి వెళ్లారు, సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఈ 10 మందిని కూడా డిస్క్వాలిఫై చేయాలంటూ కోరారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏవి కూడా ప్రాపర్గా లేవు అంటూ కూడా ప్రస్తుతం స్పీకర్ గుర్తించి ఈ 5 మందిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించారు. ఇప్పటికీ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పదే తాము ముఖ్యమంత్రిని కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసం. ఎవరైనా సరే, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే ఒక ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా కలవాల్సిన అవకాశం ఉంటుంది. సో అలానే కలిసాము, ముఖ్యమంత్రిని కలిసినటువంటి సమయంలో కప్పింది కూడా కాంగ్రెస్ కండువా కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఇంకొక మెయిన్ టాపిక్ కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ముందు పెట్టారు. అదేంటంటే ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా ఏదైతే నెల జీతం అసెంబ్లీ నుంచి వస్తుందో అందులో వాళ్ళకి కొన్ని కట్ అవుతూ ఉంటే ఆ కట్ అయ్యేటటువంటివి స్టిల్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తున్నాయి. అండ్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి సమయంలో అసెంబ్లీలో తామకు ఏదైతే స్థలాన్ని కేటాయించారో తాము ఇంకా అక్కడే కూర్చుంటున్నామని స్టిల్ ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటూ కూడా వాళ్ళ వాదనలు బలంగా వినిపించడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్తో సహా క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. సో మొత్తం కూడా 5 మంది ఎమ్మెల్యేలు అంటే ప్రస్తుతం ఆరోపణలు 10 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కొంటే అందులో 2 విచారణకు ఇంకా హాజరు కాలేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానివ్వండి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరికీ కూడా వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులు ఇచ్చినప్పటికీ మాకు సమయం కావాలి అంటూ కూడా కోరారు. సో ఇంకా వాళ్ళు వివరణ ఇవ్వలేదు, వాళ్ళు ఇంకా విచారణకు హాజరవ్వలేదు. 8 మంది ఎమ్మెల్యేలను కూడా స్పీకర్ ఇదే అసెంబ్లీలో 3 దఫాలుగా అటు ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యేలను, ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ అడ్వకేట్ల ద్వారా కూడా విచారించారు. 3 దఫాలుగా విచారించారు. 3 దఫాలుగా కూడా నేరుగా స్పీకర్ విచారించి ఇరు వర్గాలు చెప్పినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకొని ఒక నివేదికను తయారు చేశారు. ఉదయం నుంచి కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అసలు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అంటూ కూడా ఎదురు చూసినప్పటికీ మొత్తానికి స్పీకర్ వీళ్ళ 5గురికి కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. వీళ్ళ 5గురు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ గుర్తించారు. అటు ఆర్కేపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ కానివ్వండి, పటంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు వీళ్ళంతా కూడా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళపైన వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా కొట్టివేసేశారు. సో మొత్తానికైతే ఈ 5గురికి కూడా ప్రస్తుతం ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్స్ సస్పెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా మరొక 6 ఏళ్ల పాటు కూడా ఏ ఎన్నికల్లో కూడా వీళ్ళు పోటీ చేయరు, వీళ్ళు అనర్హులుగా మిగిలిపోతారు, డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఇలాంటి సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటి నుంచి కూడా ఒకవైపు కోర్టు కేసులు, మరొక వైపు అసెంబ్లీలో స్పీకర్ విచారణ ఇలా అంటూ కూడా పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఎమ్మెల్యేలంతా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఒక భయంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్కరు 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొంతమంది ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వన్స్ డిస్క్వాలిఫై అయితే ఏంటి మా పరిస్థితి అంటూ భయాందోళనకి గురైనప్పటికీ కూడా చివరిగా వాళ్ళ వైపే తీర్పు వచ్చింది. వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ వచ్చింది. సో 8 మంది ఎమ్మెల్యేలు విచారణకు హాజరైతే అందులో 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు మాత్రం ఈరోజు స్పీకర్ వెల్లడించారు. స్పీకర్ వెల్లడిస్తూ కూడా ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల మొత్తం కూడా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ తరపునటువంటి ఎమ్మెల్యేలు వాదిస్తున్న పిటిషన్ని డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం ఇంకా 3 ఎమ్మెల్యేలను కూడా వాళ్ళకి సంబంధించిన తీర్పు కూడా రేపు వెల్లడించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే ఆల్రెడీ ఒక గడువు ఇచ్చింది. ఆ గడువు సమయానికి
నివేదిక తయారు చేయలేదు, నిర్ణయం తీసుకోలేదు. సో మరొకసారి అప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సమయంలో 4 వారాల పాటు సమయం కావాలి అని కోరారు. అది రేపటితో ముగిస్తుంది. అంటే రేపు డిసెంబర్ 18కి 4 వారాల గడువు ముగుస్తుంది. సేమ్ టైం డిసెంబర్ 19వ తారీఖున సుప్రీంకోర్టు వేదికగా ఈ తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు ఏదైతే విచారణ కూడా వస్తుంది, అక్కడ బెంచ్ మీదకి వస్తుంది. సో దానికి సంబంధించి కూడా అక్కడ వాదనలు వింటారు. సో ఇవన్నీ జరగకంటే ముందే ఈ రోజు అంటే డిసెంబర్ 17వ తారీఖునే మొత్తం 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని స్పీకర్ వెల్లడించారు. మరొక 3 ఎమ్మెల్యేల తీర్పు కూడా రేపు వెల్లడించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మిగతా 2 ఎమ్మెల్యేలను మాత్రం ఏం చేయబోతోంది స్పీకర్ బెంచ్ అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ ప్రచార రథం మీద ప్రచారం చేశారు. కాంగ్రెస్లో అంటే జరిగినటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు నేరుగా కాంగ్రెస్ కార్యాలయమైనటువంటి గాంధీ భవన్లో పీసీసీ చేసినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ కానివ్వండి, ఇతర మీటింగ్స్లో కూడా పాల్గొన్నారు. సో వాళ్ళిద్దరి పైన విచారణ కానివ్వండి, వాళ్ళిద్దరి పైన తీసుకోబోయేటటువంటి నిర్ణయం కానివ్వండి చాలా కీలకంగా ఉండబోతుంది. ఇప్పటికే దానం రాజీనామా చేస్తారు, కడియం రాజీనామా చేస్తారు అనే అనేక వార్తలు వినిపించినప్పటికీ కూడా వాళ్ళిద్దరికి స్పీకర్ నోటీస్ ఇచ్చినా సరే ఇంకా మాకు వివరణ ఇవ్వడానికి టైం కావాలి అంటూ కూడా వాళ్ళిద్దరు విచారణకు హాజరు కాలేదు. సో వాళ్ళిద్దరిది పక్కన పెడితే మాత్రం ప్రస్తుతం 5 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ వచ్చింది. మరొక 3 ఎమ్మెల్యేలను కూడా రేపు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే తీర్పు వెల్లడించబోతున్నారు. అండ్ మిగతా 2 ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ హేమ. వెడమ బొజ్జు గారు, సో మొత్తం ఓవరాల్గా స్పీకరు అనర్హత ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ వాదనలను ఏకీభవిస్తూ స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు. ఇది ఒక రకంగా సంచలనమైన తీర్పు అనే చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఇష్యూ జరిగినట్టుగా ఇక్కడ అంటే దాఖలాలు లేవు. ఎందుకంటే స్పీకర్ కంటిన్యూగా సుప్రీంకోర్టుని గౌరవిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కంటిన్యూగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణని కంటిన్యూ చేశారు. అవునన్న, వాస్తవం అది. స్పీకర్ గారు చాలా మంచి నిర్ణయాన్ని తీసుకొని ఉన్న వాస్తవాన్ని అంటే ఇరు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమైతే ఆధారాలు సమర్పించారో వాళ్ళ ఆధారాలు కావచ్చు, మన వాళ్ళకి సంబంధించి జైలుకి సంబంధించిన అవన్నీ కూడా ఈరోజు ఇది చేయడం అనేది జరిగింది. వాస్తవంగా ప్రజాస్వామ్యం బతకాలి, గౌరవ ముఖ్యమంత్రి కలవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ కేసీఆర్ హయాంలో సొంత పార్టీ కలిసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అట్లాంటి అవకాశం లేకుండే. కానీ మన ముఖ్యమంత్రి హయాంలో అందరు కలిసి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఆ రకంగా ఆరోపణలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టడం అయితే అసలే కరెక్ట్ కాదు. ఈరోజు చాలా క్లారిటీ తోటి ఎవరైతే పార్టీలో జైన్ అని చెప్తున్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆ ఎమ్మెల్యేలు స్వయంగా చెప్తున్నారు. ఇంకొకటి చెప్తున్నారు, కుర్చీ విషయం మాట్లాడారు. ఏంటిది, వాళ్ళు కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చోవాలని మాట్లాడతారు. ఈ రోజు కేసీఆర్ గారు ఎక్కడ కూర్చుని ఫామ్ హౌస్ కూర్చో పెట్టుకున్నారా వాళ్ళకి అసెంబ్లీలో? అసెంబ్లీకి ఎందుకు రాకూడదు కేసీఆర్ గారు? ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజు కేసీఆర్ గారు అక్కడ రావాలి కదా. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఈ రోజు వాస్తవంగా ఫిరాయింపులు చేసింది వాళ్ళ పార్టీలో, మా పార్టీలో ఎక్కడ కూడా ఫిరాయింపు లేరు. ఈ రోజు చాలా స్పష్టంగా ఏదైతే కోర్టులో గౌరవ స్పీకర్ గారు క్లీన్ సిట్ అంటే వాళ్ళు ఏదైతే ఆరోపణ అవన్నీ కూడా వాస్తవం అని తెలిపోయింది. హలో హలో చెప్పండి అన్న. సో ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయం పైన కూడా ఖచ్చితంగా స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చాడనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకుల ఆరోపణ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వారు అట్లా కూడా పొరపాటు. స్పీకరు ప్రజాసంబద్ధంగా అందరికి సమన్వయం చేస్తారు. ఈ రోజు అసెంబ్లీలో కూడా ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఎంతమంది మాట్లాడారు, అధికార పక్షం వాళ్ళు ఎంతమంది మాట్లాడారు. సమన్యాయం ఈ రోజు స్పీకర్ అనేవాడు అందరి వాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీనో ఎంఐఎంనో బీజేపీనో బీఆర్ఎస్ అనే పార్టీ కాదు. ఈ రోజు వాస్తవాలు ఏంటిది, వాస్తవాల విషయాన్ని ఈ రోజు స్పీకర్ గారు విచారణ అయితే వాళ్ళు ఇంకా అప్పీల్ చేయొచ్చు కదా. ఓకే, సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి అనర్హత వేటు విషయంలో స్పీకరు తగు నిర్ణయమే తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరోవైపు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్నారు. వాళ్ళు మరి ఇప్పటికీ జరుగుతున్న తతంగంలో వాళ్ళు కూడా పిటిషనర్గా ఉన్నారు. వాళ్ళ తరఫున అడ్వకేట్లు కూడా రకరకాల సందర్భాల్లో అసెంబ్లీలో వాదనలు వినిపించారు.
వీళ్ళకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వెడమబొజ్జు గారు, అనా సో ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా దేశంలో సంచలనం రేపిన అంశమని అనుకోవచ్చా? ఎందుకంటే రకరకాల విచారణలు జరిగిన సందర్భంలోనే తీర్పుని స్పీకరు తన నిర్ణయాన్ని కరాఖండిగా వెలువరించాడు. నేను ఏదైతే ఎమ్మెల్యేలకు చెప్తున్నా, ఎవరైతే వాళ్ళకి ఫేవరబుల్ గా తీర్పు వచ్చిందో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఎన్ని ఆరోపణలు చేసినా, ఏం చేసినా చాలా స్పష్టంగా ఈరోజు తీర్పు అనేది రావడం అనేది జరిగింది. రేపు సుప్రీంకోర్టులో కూడా అదే ఒక అంశాన్ని గౌరవ స్పీకర్ గారు సబ్మిట్ చేయబోతారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళకి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. సో మొత్తానికైతే ఎమ్మెల్యేల థ్యాంక్ యూ వెడమబొజ్జు గారు, అంటే మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. మొత్తానికైతే స్పీకర్ అనర్హతకు సంబంధించిన ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో 5గురు ఎమ్మెల్యేలు వీళ్లకు వ్యతిరేకంగా కేపీ వివేకానంద, పల్ల రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, ఈ 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి అరకెపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, వీళ్ళ 5గురి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5గురు పిటిషన్లు వేశారు. వీళ్ళందరూ కూడా గులాబీ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిందని చెప్పి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు గడువు కూడా రేపు ముగుస్తుంది. మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువరించే అవకాశం కనిపిస్తుంది. కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ వీళ్ళకి సంబంధించిన తీర్పును కూడా రేపు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరికి సంబంధించిన అంశంలో వాళ్ళిద్దరూ టైం అడిగారు. తమ అభిప్రాయాన్ని చెప్పడం కోసం కొంత సమయం కావాలని చెప్పి స్పీకర్ని అడిగారు. కాబట్టి రేపు ఈ 3 ఎమ్మెల్యేల సంబంధించిన నిర్ణయాన్ని వివరించిన తర్వాత సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ఏదైతే వెలువరించిండో ఆ వెలువరించే కాపీని పంపించే అవకాశం కనిపిస్తుంది. రేపు తుది గడువు ఉన్న నేపథ్యంలో తదుపరి మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా గడువు కావాలని అడిగారన్న విషయాన్ని కూడా రికార్డెడ్గా పంపించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే కేపీ వివేకానంద, పల్లరాజేశ్వరరెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ల పిటిషన్ని స్పీకర్ తోసిపుచ్చినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే తీర్పు వెలువడిన తర్వాత అనర్హత అనేది ఎక్కడా జరగలేదు, పార్టీ ఫిరాయింపులు అనేది జరగలేదని చెప్పి రికార్డెడ్గా తాను భావించానని చెప్పి తన తీర్పు కాపీలో పేర్కొన్నారు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ అఫీషియల్గా పార్టీ కార్యక్రమం సంబంధించి గాంధీ భవన్కి వెళ్ళడం కావచ్చు, గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు నిర్వహించడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కార్యక్రమాలు ఎక్కడన్నా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినా అక్కడికి వెళ్ళి ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడ జరగలేదని చెప్పి స్పీకరు తనకు సంబంధించిన ఎవరైతే అనర్హత ఎదుర్కొంటున్నారో వాళ్ళకు సంబంధించిన వాదన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నాడని చెప్పచ్చు. పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ తీర్పు వెలువరించారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ 5గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురు ఎమ్మెల్యేలు కూడా తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, అసెంబ్లీలో కూర్చున్నా కూడా బీఆర్ఎస్ సంబంధించిన వైపే కూర్చుంటున్నాము, ఎందుకంటే తమ సీట్ల కేటాయింపు జరిగిన సందర్భంలో అక్కడే కూర్చుంటామని చెప్పి చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్ష పార్టీకి పిఎస్సి చైర్మన్ అనేది ఆనవాయితీగా ప్రతి ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. పిఎస్సి చైర్మన్ని కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలోనే తనకు వచ్చిందని చెప్పి అరికపూడి గాంధీ తన వాదనని కూడా స్పీకర్ ముందుంచారు. ఇలా మిగతా తెల్ల వెంకట్రావు కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ సేమ్ ఇదే అభిప్రాయాన్ని, అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాము, ఇప్పటికీ కంటిన్యూగా ముఖ్యమంత్రిని కలవడం అంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో నిధులు రావాల్సి ఉంటుంది, నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరగాల్సి ఉంటుంది, తమ ప్రజలు తమ సమస్యల్ని తీర్చాలని చెప్పి అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిని తాము కలుస్తూనే ఉంటామని చెప్పి చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే అనర్హత వేటుకు సంబంధించి మాత్రం సంచలనమైన నిర్ణయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెలువరించారని చెప్పచ్చు. మరి ఇప్పటికీ అసెంబ్లీ దగ్గర కేపీ వివేకానంద కానీ మిగతా పల్లరాజేశ్వరరెడ్డి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రస్తుతం చేర్చుకున్నారు. స్పీకర్ ఓపెన్ కోర్టు హాల్లో తన తీర్పుని అడ్వకేట్ల సమక్షంలో, 2 పక్షాల అడ్వకేట్ల సమక్షంలో ఇరు పక్షాలకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అటెండ్ అయిన సందర్భంలో నిర్ణయాన్ని వెలువరించారు. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ ఈ తీర్పు పైన, ఈ నిర్ణయం పైన ఎలాంటి ఆరోపణలు చేస్తుందని కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.